ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన విషయం ఉన్న ఒక ఫోక్లోర్ని దాని చుట్టూ కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని ఆ క్యారెక్టర్స్కి ఒక సూపర్ హీరో టచ్ ఇచ్చి ఆ సూపర్ హీరోకి ఎందుకు ఆ పవర్స్ వచ్చినాయి, దానికి ఉన్న నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అన్నీ రాసుకుని ఎన్ని పార్ట్స్గా సినిమా తీయాలో ముందే డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి స్క్రీన్ ప్లే కూడా రాసుకుని ఇవన్నీ ఇచ్చిన బడ్జెట్లో చేసుకోవడం ఇప్పుడు మలయాళంలో హైయెస్ట్ క్రాసింగ్ ఫిల్మ్ అయింది. ఇందులో నాకు చాలా క్యారెక్టర్స్ నచ్చాయి. అఫ్ కోర్స్ కళ్యాణి క్యారెక్టర్కి థియేటర్లో నేను రిసెప్షన్ చూసినప్పుడు హీరోయిన్కి వచ్చిన అప్లాస్, ఈ కాలంలో హీరోయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం అనేది నేను ఈ మధ్య చూడనే లేదు. దాంట్లోనూ అదే పనిగా ఆ ఫెమినిజం అనే ట్యాగ్ వేసుకొని దానికోసం తను స్ట్రాంగ్ అని చూపించడానికి అని రాయకుండా ఆర్గానిక్గా తనకున్న వల్నరబిలిటీస్ని చూపిస్తూనే సూపర్ పవర్స్ని యూజ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవడానికి తన ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపాక్ట్ ఉందంటే, అందులో కళ్యాణికి ఒక సటిల్ స్మైల్ ఉండాలి, కొంచెం డిప్రెస్డ్ మొహం ఉండాలి, మాట్లాడేటప్పుడు ఏదో దాస్తున్నట్టు అనిపించాలి. ఇవన్నీ డిక్షన్లో, ఎక్స్ప్రెషన్లో, నవ్వులో, వేసుకున్న మేకప్ దగ్గర నుంచి అన్నిట్లో డీటెయిల్డ్గా హోంవర్క్ చేయాలి. ఇవి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తే తప్ప